ఫైనల్లీ నా మనాలి ట్రిప్ అంతా ఎండ్కి వచ్చేసింది. సో మనాలి ట్రిప్ అయితే అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి నా మనాలి ట్రిప్లో లాస్ట్ వీడియో. హైదరాబాద్ నుంచి మనాలి వెళ్ళాను. ఎలా అదంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. లైక్ నాకు ఎంత బడ్జెట్ అయింది, చాలా మంది అడిగారు ఎంత బడ్జెట్ అయింది భయ్యా నీకు, ఎంత ఎక్స్పెన్సెస్ లో మనాలి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చారో నాకు చెప్పమని అడిగారు. సో సింపుల్ గా డివైడ్ చేసి చెప్తాను అనమాట. దానికంటే ముందు ఇది వచ్చేసి నా మనాలి ప్లేలిస్ట్ లో ద లాస్ట్ వీడియో. సో మీరు ఏం చేయాలో తెలుసా, జస్ట్ నా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోకి కమెంట్ పెట్టండి అండ్ ఒక లైక్ వేసుకోండి చాలు. ఇంకేం వద్దు, నాకు ఇంతకు మించి ఏం అవసరం కూడా లేదు. సో యా, స్టార్ట్ చేద్దాం. లెట్స్ బిగిన్ ద వీడియో. హైదరాబాద్ నుంచి మనాలికి వెళ్ళడానికి మీకు ఒక ఆప్షన్ ఉంది, లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకుంటూ. ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో బస్ అండ్ ట్రైన్ రెండు యూస్ఫుల్ అవుతాయి. నాట్ జస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, నాట్ జస్ట్ ఫ్రమ్ తెలంగాణ, ఏ స్టేట్ నుంచి అన్నా కానీ ఢిల్లీ వరకు మనకి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంది. అది తెలుసా మీ అందరికి? ప్రతి స్టేట్ టు ద క్యాపిటల్ సిటీ వీ హ్యావ్ అ ట్రైన్. సో ఆ ట్రైన్ యూజ్ చేసుకోండి. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు నాకైన ఖర్చు 850 రూపీస్ ట్రైన్ కి. అది కాకుండా ఒక్కొక్క 200 రూపీస్ ఫుడ్ ఎక్స్పెన్సెస్ వేసుకోండి, 200 to 300. సో అటు ఇటు చూసుకున్నా కూడా ఒక 1000 రూపీస్ లో ఢిల్లీ వరకు వెళ్ళిపోయారు, అవునా? సో ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి మనము ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అని ఒక బస్ స్టాప్ ఉంటుంది అనమాట. అక్కడ వరకు బస్ తీసుకొని వెళ్ళండి, ఐ మీన్ బస్ ఆర్ ఆటో ఏదైనా తీసుకొని వెళ్ళండి. ఆ కాశ్మీరీ గేట్ బస్ స్టాప్ నుంచి మనాలికి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ హెచ్ఆర్టీసీ ట్రాన్స్పోర్టేషన్స్ అని ఉంటాయి అనమాట. సో ఆ బస్సు మనకి వోల్వో బస్ ఉంది, నార్మల్ బస్ ఉంది. 1000 రూపీస్ టు 1500 రూపీస్ లో మీరు మనాలిలో ఉంటారనమాట. సో మీకు ఓవరాల్ ట్రావెలింగ్ వచ్చేసి 2.5 days ఆర్ 3 days మాక్సిమం పడుతుంది బికాస్ ఆఫ్ సమ్ డిలేస్. సో 3 days లో మీరు డైరెక్ట్ గా మనాలిలో ఉంటారు. నేను అలానే 3 days లో మనాలి ఉన్నాను. నాకు ఎగ్జాక్ట్లీ అయిన ఖర్చు వచ్చేసి 2800 రూపీస్ అనమాట. 2800 రూపీస్ లో మనాలిలోనూ ఇంక్లూడింగ్ ఫుడ్ నేను చెప్పేది, ఓకే? సో మనాలికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్ తీసుకున్నాను. రూమ్ ఆన్ సీజన్ లో 5000-4000 రూపీస్ వరకు ఉంటుంది అనమాట. ఆఫ్ సీజన్ లో వెళ్ళారంటే మీకు 1000 రూపీస్ లో కూడా అయిపోతుంది. ఆఫ్ సీజన్ లో కూడా మీకు స్నో ఉంటుంది. సో నో వరీస్ విత్ ద స్నో, ఓకే? ఇప్పుడు క్రిస్మస్ సీజన్ అండ్ న్యూ ఇయర్ సీజన్ కాబట్టి మనకి ఇంత కాస్ట్ అయింది అనమాట, లేదంటే ఇంకా తక్కువ అయ్యేది. సో అలా నేను మనాలిలో ఉన్నాను. ప్లస్ నాకు ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 4000 రూపీస్ రూమ్ తీసుకున్నా కదా, అందులోనే నాకు ఇంక్లూడింగ్ ప్యాకేజ్ ఇచ్చారనమాట. ఆ ప్యాకేజ్ లోనే నేను సిసు అండ్ కుక్సర్ అండ్ అదేంటిది సోలంగ్ వ్యాలీ ఇవన్నీ కవర్ చేశాను. అటల్ టనల్ ఇవన్నీ ముందు చూసిన వీడియోస్ ఉన్నాయి కదా ప్లేలిస్ట్, ఆ వీడియోస్ లో నేను అవన్నీ కవర్ చేసింది ఇంక్లూడింగ్ ఆ 4000 రూపీస్ విత్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. అవునా? నో, బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్, లంచ్ లేదు, లంచ్ బయట చేయాలి. సో ఇవన్నీ ప్రొవిజన్ చేశారనమాట. సరే, ఇప్పుడైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాము. మనము ఈరోజు కుల్లులో ఏమేమి చేసామో అవన్నీ ఇప్పుడు చూసేద్దాం, ఓకేనా? హే హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వీఆర్ ఎవ్రీవేర్ ఎపిసోడ్ 3 డే 3. ఈరోజు ఎక్కడ ఉన్నాం తెలుసా? మళ్ళీ మా హోటల్ దగ్గర ఉన్నాము. ముందు వ్లాగ్ చూసినట్టయితే మేము ఏం చేసాము, కుల్లు మనాలికి వచ్చాము కదా. మనాలిలో నుండి మేము అటల్ టనల్ క్రాస్ చేసి అక్కడ ఉన్న కుక్సర్ అనే ఒక ప్లేస్కి వెళ్ళాము. అక్కడ ఎంత బ్యూటిఫుల్ స్నో ఎంజాయ్ చేశానో అబ్బా, మాటల్లో చెప్పలేను. ఇక్కడ ఇస్తున్నాను లింక్, వెళ్ళి చూసేయండి. చాలా 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 బ్యూటిఫుల్ ప్లేస్, అసలు డెస్టినేషన్, అల్టిమేట్ డెస్టినేషన్. అది నా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. సో ఓకే, ఆ తర్వాత ఈ రోజు ఏం చేస్తున్నాం? ఈ రోజు కూడా మళ్ళీ సేమ్ వీళ్ళు టెంపో వాళ్ళే అండ్ ఇక్కడ ఉంది కదా హోటల్, ఈ హోటల్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. ఈ రోజు మనం వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము కుల్లు. వెళ్ళే రూట్లో ఫస్ట్ నేను హాట్ ఎయిర్ బెలూన్ని బాగా ఎంజాయ్ చేశాను. ఓహో, పెద్దగా అవుతుంది చూసారా, క్రేజీ ఉంది. కంపారిజన్ చూడండి, నాతో పాటు కంపేర్ చేస్తే హైట్ చూసారా? సో హాట్ ఎయిర్ బెలూన్ కి కాస్ట్ పర్ పర్సన్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. సో ఒక 200 meters హైట్ వరకు తీసుకెళ్ళి అయితే మనకి మొత్తం వ్యూ చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ సేమ్ కుల్లుకు వెళ్ళే దారిలోనే మనకి
పారాసైలింగ్ చేపిస్తారు అనమాట, పారాగ్లైడింగ్. సో పారాగ్లైడింగ్కి కూడా అంతే, ఒక 1500 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. 10 minutes వరకు మనకి గాల్లో అలా ఎంజాయ్ చేపిస్తారు అనమాట. సో 1500 డిపెండింగ్ ఆన్ ద సీజన్ అగైన్. ఆ తర్వాత మనకి ఇప్పుడు ఏం చేశారంటే నెక్స్ట్ మళ్ళీ ఆన్ ది వేలోనే అన్నీ ఉంటాయి అనమాట, అన్ని యాక్టివిటీస్. సో ఇప్పుడు వచ్చేసి మనకి రివర్ రాఫ్టింగ్. సో పారాగ్లైడింగ్ అయిపోయిన తర్వాత, హాట్ ఎయిర్ బెలూన్ కూడా అయిపోయిన తర్వాత ఆన్ ది వేలో మనకి రివర్ రాఫ్టింగ్ ఉంటుంది అనమాట. రివర్ రాఫ్టింగ్ వచ్చేసి కూడా ఒక 10 members ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే మీకు 800 రూపీస్ ఆర్ 1000 రూపీస్ దాకా ఛార్జ్ చేస్తారు. మనం నెగోషియేట్ చేస్తే 600 రూపీస్ వరకు కూడా రావచ్చు. మీ కాంటాక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ కాంటాక్ట్ పెట్టుకొని వెళ్తే, నన్ను హైదరాబాద్ నుంచి एक लड़का आया తెలుగు వాళ్ళ, उनको 600 రూపీస్ पे दिया అని అట్లా మీరు చెప్పారంటే 600 రూపీస్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే తను నన్ను బాగా గుర్తుపెట్టుకుంది. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము టెంపుల్స్ విజిట్ చేయడం స్టార్ట్ చేసాం అన్నట్టు. కుల్లు ఈజ్ అ డిఫరెంట్ ప్లేస్, చాలా బాగుంది. అక్కడ మంచి మంచి అట్మాస్ఫియర్, మంచి మంచి బిల్డింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే వైష్ణవి దేవి టెంపుల్కి వెళ్ళబోతున్నాం. చూసారు కదా, వైష్ణవి దేవి టెంపుల్ అయితే లోపల కంప్లీట్ వీడియో తీయలేదన్నమాట. సో ఎంతో కొంత కుదిరినంత వరకు నేను Insta360లో సీక్రెట్గా వీడియో తీశాను. బట్ వాళ్ళ రిలీజన్ రెస్పెక్ట్ చేసి చాలా లిమిటెడ్గా వీడియో తీసి ఆపేశాను అనమాట. సో వైష్ణవి దేవి టెంపుల్ అయిపోయిన తర్వాత నా టైం అయిపోయింది. నా బస్ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చేసింది అనమాట. సో నేను అక్కడ టెంపోలో దిగేసి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేసి నా బస్ ఎక్కేసి రిటర్న్ బ్యాక్ టు హైదరాబాద్. కానీ ఆ టెంపో వాళ్ళు ఇంకెక్కడికి తీసుకెళ్లారంటే, తర్వాత ఒక క్యాసిల్ ఉంటుంది, సమ్ క్యాసిల్, ఆ క్యాసిల్ పేరు నాకు తెలియదు. ఒక క్యాసిల్కి తీసుకెళ్లారు. ఇంకా లార్డ్ బుద్ధుని టెంపుల్ ఉందన్నమాట, ఆ బుద్ధుని టెంపుల్కి తీసుకెళ్ళి తర్వాత యథావిధిగా రూమ్ దగ్గర దింపేశారు అనమాట. సో అలా నా కుల్లు ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. సో ఇంతదాకా వీడియో చూసారు కదా, ఇంతదాకా చూసినాక మీకు ఎలా అనిపించింది? మంచి ఫీల్ కలుగుంటే ఖచ్చితంగా నా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతే, చాలా సింపుల్ థింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న కమెంట్ పెట్టండి అండ్ వీడియోని లైక్ చేసుకోండి. ఇంతకు మించి నాకు ఏం అవసరం లేదు. ఇది చేశారంటే నేను చాలా హ్యాపీ. వీడియో అంతా మీరు ఇక్కడ వరకు చూసారంటే మీరు కూడా హ్యాపీ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఎవర్ సైనింగ్ ఆఫ్. ఇంకా మంచి మంచి ప్లేలిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Bloody sweet.